దేవరకొండ పట్టణంలోని 7వ వార్డులో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. 70 లక్షలు, 50 లక్షలు, 35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించి వాటి నాణ్యత, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలోని కుటుంబాలను స్వయంగా కలిసి వారి సమస్యలను ఎమ్మెల్యే బాలునాయక్ నేరుగా తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైన త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంకా అవసరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీటి వసతులు, మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పట్టణాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలను చూపించడమే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దేవరకొండ పట్టణంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వసతులు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. దేవరకొండ పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే మా లక్ష్యం. అవసరమైన ప్రాంతాలను గుర్తించి దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతాం. ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే బాలునాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేష్, స్థానిక కౌన్సిలర్ హనుమంతు, సాయి చంద్రగౌడ్, మాజీ చైర్పర్సన్ అల్లంపల్లి నరసింహ, ఎంఎస్ సిరాజ్ ఖాన్, హనుమంతు, వెంకటేష్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు మారుపాకుల సురేష్ గౌడ్, కెల్లెర హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Okay. Please. రావాలంటే ఒక బండి రావాలంటే మొత్తం అందుబాటులో అనగానే చాయ్ మంచిగా అక్కడెట్టేటట్టు మీ ఆధ్వర్యం వల్ల మాకు రోడ్డు పడ్డది.